ఏపీలో బంపర్ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. అయితే మండలిలో మాత్రం వైసీపీదే పైచేయిగా ఉంది. దీంతో జగన్ ఎమ్మెల్సీలతో ప్రభుత్వంపై పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే గతంలో ఇదే మండలిని రద్దు చేయాలని తీర్మానం చేశారు జగన్. ఇప్పుడు ఆయనకు అదే మండలి ఆయుధంగా మారింది. మండలిలో బిల్లులు పాస్ చేయించుకోవాలనుకుంటే కూటమి ప్రభుత్వానికి కత్తి మీద సామె అన్న టాక్ వినిపిస్తుంది. మరి రానున్న కాలంలో మండలిలో మరోసారి రచ్చ తప్పదా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోలర్ కోస్టర్ రైడ్గా మారుతున్నాయి. 5 ఏళ్ల కిందట జగన్ ప్రతిపక్షాలను ఎలా ఎగతాళి చేశారో, ఎలా రివర్స్ రాజకీయం చేశారో అవన్నీ ఇప్పుడు ఆయనకి ఎదురొస్తున్నాయి. ఇది కదా స్క్రిప్ట్ అంటే అన్నట్టుగా మారుతున్నాయి. అప్పట్లో అసెంబ్లీలో మాట్లాడుతూ తాము మరో 3 ఎమ్మెల్యేల్ని లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని సెటైర్లు వేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష పార్టీకి అవసరమైన స్థానాలు కూడా రాలేదు. ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ దాదాపుగా రాదు. వచ్చిన 2-3 నిమిషాలే కేటాయిస్తారు. అందుకే మండలిని ఆయుధంగా చేసుకోవాలని ఆయన ప్రణాళిక వేస్తున్నారు. ఎందుకంటే మండలిలో వైసీపీకి తిరుగులేని మెజారిటీ ఉంది. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వైసీపీకి అధికారికంగా 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఉపాధ్యాయ కోటాలో గెలిచిన వారు సాంకేతికంగా ఇండిపెండెంట్లు అయినప్పటికీ వైసీపీ నేతలుగానే ఎన్నికల్లో పోటీ పడి గెలిచారు. అందుకే మొత్తంగా వైసీపీకి 42 మంది ఎమ్మెల్సీల బలముందని అనుకోవచ్చు. టీడీపీకే కేవలం 8 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే వైసీపీకి శాసన మండలిలో తిరుగులేని మెజారిటీ ఉంది. 2019లో టీడీపీకున్న పరిస్థితే ప్రస్తుతం వైసీపీకి ఉంది. అప్పట్లో మొత్తం సభ్యుల సంఖ్య 58లో టీడీపీకి 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వైసీపీకి 9, బీజేపీకి 2, పీడీఎఫ్కు 5, ఇండిపెండెంట్లు 3, నామినేటెడ్ సభ్యులు 8 మంది ఉన్నారు. అప్పట్లో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీకి సాంకేతికంగా 28 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. ఈ కారణంగానే మండలిలో రాజధాని బిల్లును వైసీపీ పాస్ చేయించుకోలేకపోయింది. ఫలితంగా జగన్ మండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 27, 2020న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసన మండలి రద్దు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ తీర్మానం ఆమోదించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169(1) ప్రకారం మండలిని రద్దు చేస్తున్నట్లుగా తీర్మానం చేశారు. తీర్మానానికి 3/2 మెజారిటీ ఉండాలన్న నిబంధన ఉండడంతో విపక్ష పార్టీల సభ్యులెవరూ లేకపోయినప్పటికీ ఓటింగ్ నిర్వహించారు. మొత్తంగా వైసీపీ సభ్యులు 133 మంది సభలో ఉన్నారు. వారందరూ మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. మండలి రద్దు విషయంలో రాజ్యాంగంలో అసెంబ్లీకి పూర్తి అధికారం ఉందన్నారు. ఈ సందర్భంగా వచ్చే 2-3 ఏళ్లలో తమకు పూర్తి మెజారిటీ వస్తుందని తెలిసి కూడా రద్దు చేస్తున్నామని, మండలి వల్ల ఏటా ప్రజల సొమ్ము 60 కోట్లు వృధా అన్నారు. శాసన మండలి ఎంత దండగో అసెంబ్లీలో అప్పట్లో జగన్ ఇచ్చిన స్పీచ్ వైరల్ కూడా అయింది. I beg to move the following statutory resolution. The Legislative Assembly of the State of Andhra Pradesh resolves that the Legislative Council of the state be abolished. శాసన మండలి రద్దు అధికారం అసెంబ్లీదేనని జగన్ చెప్పినప్పటికీ వాస్తవానికి ఆ అధికారం కేంద్రానిది. కానీ కేంద్రం ఆ తీర్మానాన్ని పట్టించుకోలేదు. కేంద్రం మద్దతు లేకుండా మండలిని రద్దు చేయడం అసాధ్యం. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి బిల్లులు 3 కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన కేంద్రం బాధ్యత తీసుకోదు. అలాంటి బిల్లులను ఓ వరుస క్రమంలో పార్లమెంటుకు పంపుతారు. అక్కడ ఆమోదిస్తే ఆమోదిస్తారు, లేకపోతే లేదు. 22 నెలలుగా అది కేంద్రం దగ్గరే పెండింగ్లో ఉండిపోయింది. అప్పటికి మండలిలో వైసీపీకి మెజారిటీ వచ్చింది. అలాంటి సమయంలో మండలిని రద్దు చేస్తే ఎమ్మెల్సీలందరూ పదవులు కోల్పోతారన్న ఉద్దేశంతో మండలి రద్దు కోసం గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021 నవంబర్లో సభలో ప్రకటించారు. ఈ మేరకు ఉపసంహరణ తీర్మానం చేశారు. జగన్ మండలి ఎందుకు వృధానో చెప్పి రద్దు తీర్మానం చేస్తే మండలిని యథావిధిగా కొనసాగించాల్సిన ఆవశ్యకతను బుగ్గన వివరించి తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. దాంతో మండలి రద్దు ఆగిపోయింది. నిజానికి శాసన మండలి అంత పవర్ఫుల్ కాదు.
ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తిరస్కరిస్తే మరోసారి అసెంబ్లీలో ఆమోదించుకుని శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదం లభించకపోయినా గవర్నర్కు పంపవచ్చు. రెండోసారి తిరస్కరించినా ప్రభుత్వం ముందుకెళ్లగలదు. రాజధాని విషయంలో అప్పటి చైర్మన్ షరీఫ్ మ్యాటర్ను సెలెక్ట్ కమిటీకి పంపారు. అక్కడే సమస్య వచ్చింది. తిరస్కరిస్తే మరోసారి ఏదో విధంగా బిల్లును పాస్ చేసుకునేవారు. కానీ సెలెక్ట్ కమిటీలో ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోయారు. కానీ కొంత విరామం తర్వాత మరోసారి అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని 3 రాజధానుల బిల్లును గవర్నర్తో గెజిట్ కూడా ఇప్పించుకున్నారు. అంటే రాజధానుల విషయంలో జగన్ చేయాలనుకున్నది చేశారు. శాసనమండలిలో మెజారిటీ లేకపోవడాన్ని టీడీపీ సీరియస్గా తీసుకుంటుంది. ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఎక్కువ అవకాశం ఉంది. లేకపోతే జగన్ లాగా వైల్డ్గా ఆలోచిస్తే మండలిని రద్దు చేయడం గురించి కూడా ఆలోచించవచ్చు. కానీ చంద్రబాబు అలా చేయరని అంటున్నారు. మండలిలో ఖాళీ అయ్యే ప్రతి స్థానం ఇక నుంచి టీడీపీకి వెళ్తుంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి బలం పూర్తిగా తగ్గిపోతుంది. సో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మండలిలో పూర్తి మెజారిటీ ఉంటుంది. ఒకవేళ అధికారంలోకి రాకపోతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చు. అదీ కాకుండా పొత్తులో భాగంగా చాలా మందికి సీట్లను అడ్జస్ట్ చేయలేకపోయారు చంద్రబాబు. టికెట్ దక్కని వాళ్లకు ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చారు. సో వీళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఇచ్చి కూల్ చేసే ఉద్దేశంలో కూడా బాబున్నట్టు సమాచారం. అందుకే మండలిని రద్దు చేసేంత బిగ్ డెసిషన్ చంద్రబాబు తీసుకోలేరని టాక్ వినిపిస్తోంది. సో మండలిలో అధికార విపక్షాల మధ్య రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.